హానికరం అయినా తెలిసి తాగుతున్నామే సోదరులారా. చెడు విడిచిపెట్టేద్దాం సోదరులారా. మన సమాజం చక్కగా ఉండాలి అంటే చెడు విడిచిపెట్టాలి. మీరు చెప్పుకుంది చెప్పుకోండి అంటే నాకు చావు రాదు అన్నట్టు మీలో ఎవరైనా చెప్పినట్టు లెక్క ప్రియులారా? ఎవరైనా ఉన్నారా నాకు చావు రాదు అనేవాడు? ఎవ్వరూ లేరు సోదరులారా. కాబట్టి మంచి స్థాపిద్దాం, ప్రపంచంలో మంచిని చేద్దాం. ఆ రోజు చాలా కఠినంగా ఉంటుంది. మనమంతా చనిపోయి తిరిగి లెగిసే రోజు ఎలా ఉంటుందంటే ఖురాన్ గ్రంథం అంటుంది 22వ అధ్యాయము 1వ వాక్యములో, యా అయ్యుహన్నాస్ తఖూ రబ్బకం ఇన్న జల్జలతస్ సాఅతి షైఉన్ అజీమ్. ఓ మానవులారా, మీ ప్రభు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ ప్రభు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మనందరి సృష్టికర్త, అతని ఆగ్రహం ఉంటుంది మనం తప్పు చేస్తే. ఆ రోజు ఎలా ఉంటుంది? ప్రళయ దినం. యౌమ తరౌనహా తజ్హలు కుల్లు ముర్జిఅతిన్ అమ్మా అర్జత్ వతదౌ కుల్లు జాతిన్ హమ్లహా వతరన్నాస సుకారా వమా హుం బిసుకారా వలాకిన్నా అజాబల్లాహి షదీద్. ఆ రోజు స్థితి ఎలా ఉంటుందంటే, ఎంత భయంకరంగా ఉంటుందంటే, ప్రతి పాలిస్తున్న స్త్రీ పాలు త్రాగుతున్న తన చంటి బిడ్డను విడిచిపెట్టేస్తుంది. ఆనాటి భయంకర స్థితి ఎలా ఉంటుంది? పాలు త్రాగుతున్న చంటి బిడ్డను పాలు త్రాగిస్తున్న తల్లి విడిచిపెట్టేస్తుంది. ప్రజలందరూ మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు, కానీ వాస్తవానికి వారు త్రాగి ఉండరు. ఆ రోజు అలాంటి మైకం ఉంటుంది సోదరులారా. కాబట్టి మనం చనిపోయిన తరువాత తిరిగి లేపబడతాం. ఎవరికైనా డౌట్ ఉందా? నేను చనిపోయిన తరువాత తిరిగి లెగనండి, డౌట్ ఉందా? ఖురాన్ గ్రంథం అంటుంది 22వ అధ్యాయము 5వ వాక్యంలో, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఇన్ కుంతుం ఫీ రైబిన్ మినల్ బాస్, మీకు మీ మరణాంతర జీవితం గురించి సందేహం ఉందా? అయితే తెలుసుకోండి, మేము మిమ్మల్ని ఎలా సృష్టించామో, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బిందువుతో సృష్టించాము, ఆ తరువాత రక్తపు ముద్దతో సృష్టించాము, ఆ తరువాత మీ తల్లి గర్భములో మిమ్మల్ని పెట్టి ఉంచాము, మీ తల్లి గర్భములో మీకు పోషణ అందించాము, మిమ్మల్ని శిశువు రూపంలో బయటకి తీసాము. మీలో కొంతమందిని మేము మా వైపునకు తొందరగా పిలుచుకుంటాం, కొంతమందిని అతి ముసలితనం వరకు పెట్టేస్తాం. ఎందుకు? ఆ సమయంలో వారికి అన్ని తెలిసి కూడా ఏమీ చెయ్యలేరు. కొంతమంది యవ్వనంలో చనిపోతారు, కొంతమంది అతి ముసలితనం వరకు ఉండిపోతారు. ఖురాన్ అంటుంది ఆ సమయంలో వారికి అన్ని తెలుసు, కానీ ఏమీ చేయలేరు. మా అమ్మ 70 సంవత్సరాలు వచ్చేసాయి, మంచం మీద కాలు చేయి పడిపోయింది. మా అమ్మకు తెలుసా లేదా? 1కి 2కి చేయకూడదు, కానీ ఏం ప్రయోజనం? ఆమెకు అన్ని తెలిసి కూడా ఏమీ చెయ్యలేదు. మీరు చూస్తూ ఉన్నారు, ఎండిపోయిన బంజరు భూమి బీటలు వారి ఉంది, ఎండిపోయిన బంజరు భూమి బీటలు వారి ఉంది, పంటకు పనికి రాకుండా ఉంది. ఆకాశం నుండి దానిపై వర్షము కురుస్తుంది. ఏమిటండి? పంటకు పనికి రాని భూమి బీడు వారి ఉంది, ఆకాశం నుండి వర్షము కురుస్తుంది. ఏ భూమి అయితే ఎండిపోయి ఉందో ఆ భూమి నుండి తిరిగి వర్షము ద్వారా ఫలాలు, పంటలు, మొక్కలు వస్తున్నాయి సోదరులారా. అలాగే మీరంతా చనిపోయిన తరువాత మీరు లేపబడతారు. వఅన్నస్సాఅత ఆతియతున్ లా రైబ ఫీహా వఅన్నల్లాహ యబ్అసు మన్ ఫిల్ ఖుబూర్. మీరంతా చనిపోయిన తరువాత మీరు సమాధుల నుండి తిరిగి లేపబడి ప్రశ్నింపబడతారు. అన్యాయం చేసేస్తున్నాడు ఒకడున్నాడండి, 100 మందిని చంపేశాడు. 100 మందిని చంపేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాడికి ఉరేసేస్తుంది. ఒక్కడికి ఒక శిక్ష అనుకుంటే ఉరి సరిపోయింది. మీరు 99 మందిని చంపాడే, దానికి ఎవరు శిక్షిస్తారు? ఈ రోజు ఒక్కడు 100 మందిని చంపేస్తాడు, వాడికి ఏం చేస్తున్నావు? ఉరేసేస్తున్నాం. అరే ఒక్క ప్రాణమే కదా, మిగతా 99 మంది ప్రాణాలు చంపాడు కదా, దానికి శిక్ష వేస్తారు. ఆ దినాన లెక్క తీసుకు
తీసుకోబడుతుంది సోదరులారా, జాగ్రత్త. ఈ రోజు ప్రపంచంలో అన్యాయం చేసేస్తున్నాం, ప్రపంచంలో రక్షణ పొందేస్తున్నాం. ఆ రోజు ఎవడి సిఫారసు చల్లదు, ఆ రోజు ఎవడు రికమెండ్ చెయ్యలేడు. ఈ రోజు ఏదైనా పని అవ్వాలంటే ఒక పెద్ద ఆయన రికమెండేషన్ ఉంటుంది, ఆ దినమున ఎవరి రికమెండేషన్ చెల్లదు. ఆ రోజున మీరు చేసుకున్న మంచి కార్యాలే మీకు పనికి వస్తాయి సోదరులారా. కాబట్టి తథ్యము మరణాంతర జీవితం, ప్రళయము రావటం తథ్యము ప్రియులారా. ఈ భూమి ఆకాశాలు అన్ని నాశనం అయిపోతాయి. ఆ దిశగానే ఈ ప్రపంచం అడుగులేస్తుంది. సైన్స్ కూడా అంటుంది, చూశారు, ఒకానొక రోజు ప్రపంచమంతా అంతరిస్తుంది. ఖురాన్ గ్రంథం కూడా అంటుంది ఒకానొక దినాన పూర్తిగా అంతరిస్తుంది. మరి దానికోసం ఏం తయారు చేసుకున్నాము, ఆలోచిస్తున్నామా? అరే ఒక నెల తర్వాత ప్రయాణం చెయ్యాలరా, ఇప్పటి నుండే సామాన్లు సర్దుకుంటాం, అన్ని చేస్తాం. అరే మరణించిన తర్వాత సమాధిలో ఏం జరుగుతుంది ఆలోచిస్తున్నామా? ఆలోచించటం లేదు. దానికోసమే సామాను తయారు చేసుకున్నాం సోదరులారా. మనమంతా ఒక్కటే ప్రియులారా, మనలో భేదభావాలు లేదు ప్రియులారా. తెల్లవాడు నల్లవాడు తేడా లేదు, రాజు రైతు తేడా లేడు, అందరూ ఒక్కటే. ఈ రోజు మనం చేసుకున్నాం, వాడి కులం గొప్ప, వీడి కులం చిన్న, వాడు గొప్ప, వీడు చిన్న. ఏంటండి, ఆ కులం ఓడికి అదే రక్తం, రోడ్డు తుడుచుకునే చిన్న కులం ఓడికి అదే రక్తం. ఏంటి తేడా మనుషుల్లో? అందరూ ఒక్కటే. దేవుడి ముందు మనం తేడాలు లేవు. పెద్దవాడు చిన్నవాడు, తెల్లవాడు నల్లవాడు, అధికవాడు నిన్నవాడు, అందరూ సృష్టికర్త ముందు సమానమే. మరి మనం ఏం చెయ్యాలి? మరణాంతర జీవితములో మనం సాఫల్యం పొందాలి. భయపెట్టాలి ప్రియులారా. చాలా మంది అంటారు భయపెట్టకూడదండి. లేదు, మంచి పని చేస్తే గుడ్ అని చెప్పాలి. ఎవడైనా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు, ప్రజలకు కష్టం కలిగించే ముళ్ళ కంప గాని ఒక రాయి గాని ప్రజలకు కష్టం కలిగించేది పడి ఉంది, దాన్ని పక్కకు తొలగించటం మంచి పని. మంచి పనా కాదా? నువ్వు మంచి పని చేశావు. మరి మందు తాగేస్తున్నాడు, రోజంతా సంపాదించి సాయంత్రానికి తాగేస్తే ఏం చెయ్యాలి? భయపెట్టాలి కదా, నువ్వు చేస్తుంది తప్పయ్యా. అదే చెబుతుంది ఇస్లాం. ఎవరైతే మద్యము తాగుతాడో వాడు నరకములో నరకవాసుల చెమట తాగుతాడు. జాగ్రత్త, భయపడండి. నరకములో చిన్న శిక్ష. నరకం ఉందా లేదా? నరకం ఉందండి, ఉంది సోదరులారా. నరకములో చిన్న శిక్ష ఏంటో తెలపనా? నరకములో చిన్న శిక్ష మనిషి యొక్క పాదాలకు అగ్నితో తయారు చేసిన చెప్పులు తొడిగించడం జరుగుతుంది. నరకములో చిన్న శిక్ష మనిషి యొక్క పాదాలకు అగ్నితో తయారు చేసిన చెప్పులు తొడిగించడం జరుగుతుంది. దాని వలన వాడి మెదడు ఉడుకుతుంది సోదరులారా. అదే సమయంలో మంచి పని చెయ్యు, అనాథ సేవ చెయ్యు. ఎవరైతే అనాథ యొక్క సేవ చేస్తారో వారు స్వర్గంలో నాతో ఇలా ఉంటారు చెప్పారు ప్రవక్త. ఎవరైతే అనాథ సేవ చేస్తారో వారు స్వర్గములో నాతో ఇలా ఉంటారు. మధ్య వేలు చూపుడు వేలు కలిపి చూపించారు. ఎవరైతే తల్లి తండ్రి సేవ చేస్తారో వారు స్వర్గానికి వెళ్తారు. ఎవరు ప్రపంచంలో మంచి చేస్తారో వారు స్వర్గానికి వెళ్తారు ప్రియులారా. ఎవరు చెడు చేస్తారో వారు నరకానికి వెళ్తారు. మరి మహాపాపాలు ఏంటి? మహాపాపాలు, నరకానికి తీసుకువెళ్లే పాపాలు ఏంటి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక వ్యక్తి ప్రశ్నించాడు, ప్రవక్త మహాపాపాలేంటి? ఆయన చెబుతూ ఉన్నారు, మిమ్మల్ని సృష్టించిన వాడు ఒక్కడే అయినప్పుడు అతనితో పాటు వేరే వారిని భాగస్వామిగా చేసి ఆరాధించటం మహాపాపం. సృష్టించిన వాడు ఒక్కడే కదా, ప్రతి ఒక్కరు నమ్ముతారు దేవుడు ఒక్కడే. మరి అంతమంది దైవాన్ని మనం ఎలా ఆరాధిస్తాం సోదరులారా? ఈ రోజు మనం అనుకున్నట్లు ఇంతమంది దైవాలు ఉంటారా? ఉంటే ఖురాన్ అంటుంది, లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్ లఫసదత ఫసుబ్హానల్లాహి రబ్బిల్ అర్షి అమ్మా యసిఫూన్. ఒకవేళ ఈ భూమి ఆకాశాల వ్యవస్థలో ఒకే ఒక్క దైవముతో పాటు వేరే ఆరాధ్య దేవుడు కూడా ఉంటే ఈ భూమి ఆకాశాల వ్యవస్థ చిన్న భిన్నమైపోయేది. ఏం చేస్తున్నామండి? ఒకే దేవుడు. సూర్యుడు రోజుకు తూర్పునే ఉదయిస్తున్నాడు, పడమరనే అస్తమిస్తున్నాడు. రోజుకు 24 గంటలే వస్తున్నాయి. ఇద్దరుంటే
ఆ ఒక్క దైవంతో పాటు వేరే పార్ట్నర్ కూడా ఉంటే ఏమంటాడు? ఏంటయ్యా నువ్వు రోజు సూర్యుడిని తూర్పునే తీస్తున్నావు, ఈ రోజు పడమరణ ఉదయింపజేస్తాను అంటాడు. ఈ భూమండలం నాశనం అయిపోతుంది సోదరులారా. ఇద్దరుంటే ఒక బైక్ ఏంటి, ఇద్దరు కలిపారే నేనుతో లేస్తాను రా, నేను హ్యాండిల్ పట్టుకుంటానంటే ఒక చిన్న బైక్ ముందు కదలలేదు. ఒక బస్సును ఇద్దరు డ్రైవర్లు స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేసేస్తామంటే ఒక బస్సు ముందు కదలదు. అరే చిన్న బస్సే ముందుకెళ్ళదు, ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఒకే సమయంలో ఇంత పెద్ద విశ్వం నడుస్తుంది. మరి నడిపించిన వాడు ఒక్కడా ఇద్దరా? ఎంతమంది ఆలోచించండి. నేను ఎక్కువ సమయం తీసుకొని సోదరులారా, ఎవరైతే వింటున్నారో కాస్త ఓపిక పట్టండి సోదరులారా, మీ వ్యాపార లోకాలు సాఫల్యం అయిపోతాయి. నేను 5 గుణగణాలు చెబుతాను. మనందరి దైవానికి సంబంధించి 5 గుణగణాలు చెబుతాను సోదరులారా. ఈ 5 గుణగణాలు ఎవరిలోనైనా ఉంటే ఈ సమయంలో నేను ఆరాధిస్తాను. 5 గుణగణాలు మనందరి దైవానికి ఉండాల్సిన గుణగణాలు 5. ఏంటి 5 గుణగణాలు? అందరికీ దైవం 5 గుణగణాలు కలిగిన వాడే. ఖురాన్ అంటుంది బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. చెప్పండి, మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే, మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరి అవసరము లేనివాడు, ఆ ఒక్కడు తల్లి తండ్రి కలిగి లేనటువంటి వాడు, ఆ ఒక్కడు సంతానము కలిగి లేనటువంటి వాడు, ఆ ఒక్కడు అతనికి సరి సమానమైన రూపం ఈ విశ్వములో ఎవరికీ లేదు. 5 గుణగణాలు ఒక్కడే, మనందరి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరి అవసరము లేనివాడు, తిననివాడు, త్రాగనివాడు, కునుకు తీయనివాడు, నిదురపోనివాడు, కాలకృత్యాలు తీర్చుకోనివాడు. ఆయన సృష్టికి కర్త ఒక్కడే. ఎవరు? తినడు, తినిపిస్తాడు, త్రాగడు, త్రాగిపిస్తాడు, నిద్రపోడు. పూర్తి ప్రపంచములో మానవాళి కొరకు రాత్రిని నిద్రపోయే సమయముగా చేస్తాడు. తినడు, మానవాళికి ఆహారాన్ని ప్రసాదిస్తాడు. మరి తినేవాడు, త్రాగేవాడు, కునుకు తీసేవాడు, నిద్రపోయేవాడు మనిషి. మనిషికి త్రాగే అవసరం ఉంటుంది, తినే అవసరం ఉంటుంది, కునుకు తీసే అవసరం ఉంటుంది, కాలకృత్యాలకు వెళ్లే అవసరం ఉంటుంది. మరి మనందరినీ సృష్టించిన సృష్టికర్త కూడా తినే అవసరము, త్రాగే అవసరము, కునుకు తీసే అవసరం కలిగి ఉంటాడా? మీరు ఆలోచించండి. దేవుడు కూడా తింటాడా? తినడు. నిద్ర తీస్తాడా? నిద్రపోడు. 3వ మాట, ఆయనకి తల్లి తండ్రి ఉండరు. అరే తల్లి గర్భములో 9 మాసాలు ఉండి దేవుడు బయటకి రాడు ప్రియులారా. అరే దేవుడికి తల్లి తండ్రి ఉంటే దేవుడండి, ఇతనికి తల్లి తండ్రి ఉన్నారండి. మరి ఆ తల్లి తండ్రిని సృష్టించిన వాడెవరు? కాబట్టి దైవము ఒక్కడే, అందరికీ దైవం ఒక్కడే. ఆ ఒక్కడు ఎలాంటి అవసరము లేనివాడు, మొట్టమొదటివాడు, చిట్ట చివరివాడు. మొట్టమొదట ఉంటాడు, చిట్ట చివర ఉంటాడు, మధ్యలో పుట్టి గిట్టేవాడు మనిషి ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి, మధ్యలో ఎంతమంది అయితే పుడుతున్నారో గిడుతున్నారో మనలాంటి మానవ మాతృలు మనమేం చేస్తున్నాం? వాళ్ళనే ఆరాధించేస్తున్నాం. ఉదాహరణకి మనలో చాలా మంది షిరిడి సాయిబాబా గారిని ఆరాధిస్తారు. అతను తన జీవిత కాలంలో ఎన్నడైనా నేను దేవుణ్ణి అన్నారా? ఆయన ఒకే మాట అన్నారు, అల్లాహ్ మాలిక్, అల్లాహ్ భలా కరేగా అన్నాడు. అతను ఆరాధిస్తున్నాం. అరే అతను అల్లాహ్ మాలిక్ అన్నాడు, అల్లాహ్ చక్రవర్తి అన్నాడు, మనం మాత్రం అతన్ని ఆరాధిస్తున్నాం. తప్పు ప్రియులారా, అర్థం చేసుకోలేకపోతున్నాము. మనందరి దైవం ఒక్కడే, ఎవరి అవసరము లేనివాడు.